సంఖ్యాకాండము 14వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ నంబర్ 14 ఫ్రమ్ వర్స్ నంబర్ 5 టు వర్స్ నంబర్ 10. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజం సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకందరికీ కనబడెను. మనము క్లియర్గా అర్థం చేసుకోవాలంటే 9వ వచనం ఒకసారి రీడ్ చేయండి ఇంకోసారి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఇక్కడ ఈ సందర్భం మనం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ యెహోషువ ఒన్ను కాలేబ్ వాళ్ళిద్దరు కూడా ఒక స్పైగా మరి ప్రభు వాగ్దానం ఇచ్చిన ఆ స్థలానికి వారు వెళ్తున్నారు, చూస్తున్నారు. చూసేటప్పుడు అన్నీ కూడా బాగానే ఉంది. అంటే ప్రభు వాగ్దానం ఇచ్చినట్టే ఆ స్థలంలో నీళ్ళు ఉంది, ఏది ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉంది. చూడటానికి సిటీ పెద్దగా హైదరాబాద్ లాగా ఉందన్నమాట పెద్దగా. సో వారు చూసిన వెంటనే వారికి ఏమనిపిస్తుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అక్కడ ఇంకా కొంతమంది స్పైస్ వారు వెళ్ళారు. స్పైస్ అంటే వేగుల వారు. స్పైస్ వారు వెళ్తున్నారు. వారు వెళ్ళేటప్పుడు వారు ఏమంటున్నారంటే, అయ్యా స్థలమంతా బాగానే ఉంది, కానీ అక్కడ పెద్ద పెద్ద శత్రువులు వారు ఉన్నారు, వారిని మనం ఎదిరించలేము. వారు చూడటానికి చాలా హైట్గా ఉన్నారు, చాలా బలం కలిగిన వారిలాగా ఉన్నారు, అక్కడ వెళ్తే మనల్ని చంపేస్తారు అని చెప్పేసి అక్కడ వేరే స్పైస్ అది వారు తెలియచేస్తున్నారు. కానీ ఇక్కడ యెహోషువ ఒన్ను కాలేబు వారు ఆ 9వ వచనంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఓన్లీ డు నాట్ గో అగెయిన్స్ట్ ద లార్డ్, అంటే ప్రభుకు ఎదురుగా మాత్రం మీరు వెళ్ళకండి. ఏమన్నా చేయండి కానీ ప్రభు ఇచ్చిన ఆ వాగ్దానానికి ఎదురుగా మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకంటే అండ్ డు నాట్ బీ అఫైడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్, అంటే అక్కడున్న స్థలంలో ఉన్న శత్రువులను చూసి మీరు భయపడకండి. ఎందుకంటే వారి కన్నా బలము కలిగింది మన ప్రభు మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడని కాలేబును యెహోషువ వారు తెలియచేస్తున్నారు. అంటే నేను ఎందుకు ఇవంతా కూడా నేను మీకు తెలియచేస్తున్నాను తెలుసా? యూ కెనాట్ ఫైట్ యువర్ బ్యాటిల్ until and unless you do not know whom is beside you. అంటే మీ పక్కన ఉన్న వ్యక్తి బలము కలిగిన ఒక వ్యక్తి అని మీరు తెలిసినప్పుడే మీరు ఒక్క యుద్ధాన్ని సులభంగా మీరు జయించగలరు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎస్. అంటే మీకు ఎదురుగా వచ్చే యుద్ధానికి మీరు జయం మీరు పొందుకోవాలంటే, అంటే మీ శత్రువులు మీకు దాడి చేసేటప్పుడు, మీ యొక్క పరిస్థితులు మిమ్మల్ని దాడి చేసేటప్పుడు అంతా కూడా మీరు ఎదిరించగలగాలంటే మీరేం తెలిసి ఉండాలి తెలుసా? నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా బలవంతుడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. ద గాడ్ హూ ఈజ్ విత్ ఇన్ మీ ఈజ్ బిగ్గర్ దాన్ ద వరల్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. సో ఈరోజు మీరు యుద్ధంలో మీరు జయించాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? మీతో ఉన్న ప్రభు బలవంతుడు. హల్లెలూయా.
మీకు తోడుగా ఉండే ప్రభు బలవంతుడు. అది మీరు ఎప్పుడు మీరు తెలుసుకుంటారో ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటే మీరు యుద్ధంలో జయము పొందటానికి మీరు సిద్ధంగా అయ్యారు అని మీరు గ్యారంటీ మీరు పొందుకోవాలి ఆ రోజు. హల్లెలూయా. సో ఈ మూడోది చాలా చాలా ముఖ్యమండి. ఎప్పుడంతా మీకు భయం వేస్తుందో మీరేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నాలో నువ్వు ఉన్నావు, నేను దీంట్లో జయము నేను పొందుతాను. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఉన్నావు, నేను దీంట్లో నేను గొప్ప జయాన్ని నేను పొందుకోబోతున్నాను. హల్లెలూయా. అది ఎలాంటి ఒక వ్యాధి కావచ్చు, ఎలాంటి ఒక బలహీనం అవ్వచ్చు, ఎలాంటి ఒక పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు, మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నువ్వు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నేను జయము పొందబోతున్నాను. అది ఎంత పెద్ద విషయమైనా కూడా పర్వాలేదు ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు కనుక నేను జయము నేను పొందబోతున్నాను. దావీదు కూడా అదే ఆయన చేశాడు. ఏం చేశాడు తెలుసా? గొలియాతుని పంపిస్తున్నారు, కానీ దావీదు ఆయన ఏమంటున్నాడంటే, నేను నా ప్రభువు నామంలో వెళ్ళి నేను యుద్ధం చేయబోతున్నాను. హల్లెలూయా. మనం యుద్ధం అన్నిట్లో బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఎవరందరూ యుద్ధానికి వెళ్ళారో, ఎవరందరూ ప్రభు మాతో ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అనుకున్నారో వాళ్ళందరూ కూడా జయం వారు పొందుకున్నారు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తున్నానంటే, see, there is nothing that can stop when God is with you. యెహోషువ కూడా ఆయన యుద్ధానికి ఆయన వెళ్ళేటప్పుడు ఎరిగో కూడా ముందుకు వస్తుంది. వెంటనే అందరూ ఏమనుకున్నారంటే ఇక్కడతో యుద్ధం అయిపోయింది. కానీ ప్రభు యెహోషువతో ఉన్నాడు గనుక ఆ గోడలు కూడా కింద పడిపోయి వారు ఆ గోడను కూడా వారు దాటి వారు వెళ్ళగలిగారు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తున్నాను అంటే, దీస్ 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, దట్ గాడ్ ఈజ్ ఫర్ అస్, అంటే ప్రభు నా కొరకు మా కొరకు ఆయన యుద్ధం చేస్తాడు, ఎందుకంటే నూతన నిబంధన ప్రకారం ఆయన నా తండ్రి. సెకండ్, మన పర్పస్, ప్రభు మనల్ని దేని కొరకు సృష్టించాడు, మరి దేని కొరకు సృష్టించాడో దాంట్లో మనం నమ్మకంగా మనం ఉన్నప్పుడు ప్రభు మన కొరకు ఆయన యుద్ధం చేస్తాడు. మూడోది, మన ప్రభు ఎంత బలము కలిగిన వాడు, మన పరిస్థితుల కన్నా ఆయన ఎంత బలము కలిగిన వాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనము యుద్ధము సులభంగా మనము చేయగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ 3 విషయాలు మనము ఈరోజు మనస్పూర్వకంగా మనం నమ్మినట్లయితే ఏమవుతుందంటే ప్రభు మన మధ్య గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఇదే, ఎవరినన్నా మనము ఈ జీవితంలో ఎదిరించవచ్చు, కానీ ప్రభుని మాత్రం మనం ఎదిరించలేము. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.